హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతము పెద్ద సమస్య ఆడవాళ్ళ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి కూడా షాంపూస్ మారుస్తూ ఈ అంటే మార్చడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందేమో అన్న ఆలోచనతో మనతో ఒక షాంపూ తర్వాత ఇంకో షాంపూ అట్లా మార్చి కూడా నాకు ఇది సెట్ అవ్వట్లేదు అనే ఒక ఉద్దేశంతో దాన్ని పక్కకు నెట్టేసి మరొకటి అలా యూస్ చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఎందుకంటే చాలా తక్కువ టైంలో ఏది రిజల్ట్ రాదు. వాడుతున్నది ఏదైనా కూడా కాస్త ఎక్కువ కాలం యూజ్ చేసినట్లయితే ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అలా అని చెప్పేసి తరచూ ఒకటే వాడడం కూడా అంత కరెక్ట్గా ఉండదు. హెయిర్ గ్రోత్కి కానీ అప్పుడప్పుడు మారుస్తుండడం మంచిదే, కాకపోతే రెగ్యులర్గా మార్చకూడదు. అప్పట్లో అయితే కుంకుడుకాయలు అలా దాన్నే రసం తీసి యూజ్ చేయడం వల్ల చాలా మంచి ఫలితం ఉండేది. మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని కొట్టి వాటికి కొంచెం ప్రాసెస్ అంత ఎక్కువ లెంతీ ఉండడం వల్ల వాటిని పని ఎక్కువ అని చెప్పేసి వాటిని పక్కన పడేసి ఇవేవో షాంపూస్కి అయితే అలవాటు పడిపోయాము. దాని కారణంగా హెయిర్ లాస్ అవ్వడము, బాగా డాండ్రఫ్ ఉండడము అలాంటివన్నీ జరుగుతున్నాయి. కాస్త టైం కేటాయించి కుంకుడుకాయలనే మళ్ళీ కనుక యూజ్ చేయగలిగితే మంచి ఫలితం అయితే ఉంటుంది. దానితో పాటు ఇంకా మనకి న్యూట్రిషన్ కూడా చాలా అవసరము మన హెయిర్కి కూడా. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నా కూడా మన హెయిర్కి కూడా మంచిది కాదు. సో ఆరోగ్యం అనేది హెయిర్తో కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకొని మన హెయిర్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.